గత వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు డిగ్రీ, నాలెడ్జ్, స్కిల్స్, హార్డ్ వర్క్ కంటే కూడా మార్కెట్ రివార్డ్ చేసేది ఏమిటి? ఆన్సర్ సింపుల్ కాదు. ఇది ఒక అన్ఫేర్ ట్రూత్. చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు, స్కిల్స్ నేర్చుకుంటారు, కానీ స్టిల్ సక్సెస్ రావడం లేదు. ఎందుకంటే స్కిల్ ఉంది కానీ మార్కెట్కి మ్యాచ్ కావడం లేదు. నాలెడ్జ్ ఉంది కానీ కమ్యూనికేట్ చేయడం లేదు. ఎఫర్ట్ ఉంది కానీ డైరెక్షన్ తప్పుగా ఉంది. ఇక్కడ 3 విషయాలు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మొదటి పాయింట్, స్కిల్స్ ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉండాలి. మార్కెట్లో 5 years బ్యాక్ స్కిల్స్కి వాల్యూ తగ్గిపోతుంది. టుడే వరల్డ్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఏఐ, డిజిటల్, ఆటోమేషన్. కాబట్టి అవుట్డేటెడ్ స్కిల్ అంటే ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. చాలామంది ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇదే చాలనుకుంటారు. కానీ రియాలిటీలో లెర్నింగ్ ఎప్పుడూ స్టాప్ అవ్వకూడదు. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్లీ ఇవాల్వ్ అవుతుంది. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త టూల్స్ వస్తున్నాయి, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మీరు అప్డేట్ కాకపోతే మీ కాంపిటీషన్ మాత్రం అప్డేట్ అవుతుంది. అప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం కష్టం. ఈరోజు కంపెనీస్ కూడా సర్టిఫికేట్స్ కంటే ప్రాక్టికల్ స్కిల్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అడాప్టబిలిటీ, టెక్నాలజీ అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అవుతున్నాయి. అందుకే స్కిల్ డెవలప్ చేయడం మాత్రమే కాదు, దాన్ని కంటిన్యూస్లీ ఇంప్రూవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. రెండవ పాయింట్, స్కిల్ ఉంటే సరిపోదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంటర్వ్యూలో, ఫ్రీలాన్సింగ్లో, బిజినెస్లో మీ వాల్యూ కమ్యూనికేట్ చేయకపోతే స్కిల్ ఇన్విజిబుల్ అవుతుంది. కమ్యూనికేషన్ లేకపోతే టాలెంట్ ఉన్నా యూజ్ ఉండదు. చాలా టాలెంటెడ్ పీపుల్ బిహైండ్లో ఉండిపోతారు. అదే యావరేజ్ స్కిల్ ఉన్న కొందరు తమ వాల్యూని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అందుకే ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గరకు వెళ్తాయి. మీరు ఏమీ తెలుసు అనేది ఇంపార్టెంట్, కానీ మీరు ఏమీ తెలుసో ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం ఇంకా ఇంపార్టెంట్. రెజ్యూమేలో, ఇంటర్వ్యూలో, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో, ఫ్రీలాన్సింగ్ ప్రపోజల్లో, క్లయింట్ మీటింగ్లో, ప్రతి చోట కమ్యూనికేషన్ ఒక పవర్ఫుల్ స్కిల్. మీ నాలెడ్జ్ని షోకేస్ చేయగలగాలి, మీ రిజల్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మీ స్ట్రెంగ్త్స్ని కాన్ఫిడెంట్లీ ప్రజెంట్ చేయగలగాలి. లేకపోతే మీ స్కిల్కి సరైన రికగ్నిషన్ రాదు. అందుకే కమ్యూనికేషన్ అనేది ఆప్షనల్ స్కిల్ కాదు, ఇది సక్సెస్కి ఎసెన్షియల్ స్కిల్. మూడో పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్టింగ్. నేను నేర్చుకుంటున్న స్కిల్కి డిమాండ్ ఉందా? రాంగ్ మార్కెట్లో కరెక్ట్ స్కిల్ కూడా వేస్ట్ అవుతుంది. కరెక్ట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇయర్స్ పాటు ఒక స్కిల్ మీద వర్క్ చేస్తారు, కానీ మార్కెట్ డిమాండ్ చెక్ చేయరు. రిజల్ట్ ఏమిటి? హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, టాలెంట్ కూడా ఉంటుంది, కానీ ఆపర్చునిటీస్ మాత్రం రావు. ఎందుకంటే డిమాండ్ ఉన్న చోట వాల్యూ క్రియేట్ చేయడం లేదు. మార్కెట్ ఏమి కోరుకుంటుందో అర్థం చేసుకోవాలి. కంపెనీస్కి ఏ స్కిల్స్ అవసరం? క్లయింట్స్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ట్రెండ్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి? ఇవి తెలుసుకోవాలి. స్కిల్ డెవలప్ చేయడం ముందు డిమాండ్ అండర్స్టాండ్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మార్కెట్ హార్డ్ వర్క్ని రివార్డ్ చేయదు. మార్కెట్ రివార్డ్ చేసేది అలైన్మెంట్. స్కిల్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ మార్కెట్ అండర్స్టాండింగ్, ఈ 3 కరెక్ట్గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. సో ప్రాబ్లం హార్డ్ వర్క్ కాదు, ప్రాబ్లం రాంగ్ డైరెక్షన్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది అనుకోండి, థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, బేసిక్ స్కిల్స్ కూడా ఉన్నాయి. కానీ స్కిల్స్ని అప్డేట్ చేయకపోతే, ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ చేయకపోతే, మార్కెట్కి నిజంగా అవసరమైన చోట ప్రయత్నించకపోతే ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్లో సర్వైవ్ అవ్వడం కష్టం. అదే డిగ్రీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, అప్డేటెడ్ స్కిల్స్ మరియు సరైన ఆపర్చునిటీస్ని టార్గెట్ చేస్తే సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. ఎందుకంటే కంపెనీస్ ఇప్పుడు మార్క్స్ మాత్రమే చూడడం లేదు, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చూస్తున్నాయి.
లెర్నింగ్ మైండ్ సెట్ చూస్తున్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తున్నాయి, అడాప్టబిలిటీ చూస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే స్కిల్స్ ఉండటం మాత్రమే కాదు, ఆ స్కిల్స్ని ప్రూవ్ చేసుకునే ప్లేస్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలిసిన స్కిల్స్ అన్నీ ప్రతి కంపెనీకి, ప్రతి ఇండస్ట్రీకి ఒకేలా యూస్ఫుల్ కాకపోవచ్చు. సరైన స్కిల్, సరైన టైమింగ్, సరైన మార్కెట్, సరైన కమ్యూనికేషన్, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు గ్రోత్ వేగంగా వస్తుంది. అందుకే సక్సెస్ అనేది లక్ కాదు, అది అలైన్మెంట్ రిజల్ట్. మీ స్ట్రగుల్ పాయింట్ కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో రియల్ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి రియల్ మైండ్ సెట్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.